వీలునామా ఏ వయసు వాళ్ళు రాయాలి, ఏ వయసు వాళ్ళకి చెల్లుతుంది అది? అమ్మ వీలునామా అనేది వయసుతో సంబంధం లేదమ్మా. ఏ వయసు వాళ్ళకి చెందుతుంది అని సంబంధం లేదు. ఇక్కడ వీలునామా రాసేటప్పుడు అతనికి సౌండ్ మైండ్ ఉందా అంటే చాలా మంచిగా తనకు అన్నీ అర్థమవుతున్నాయి, తనకు అన్నీ తెలిసినాయి, అన్నీ చెప్పగలుగుతున్నాడు, రాయగలుగుతున్నాడు అనే వ్యక్తి రాస్తాడు. మనము ఒకవేళ ఇప్పుడు అన్సౌండ్ మైండ్ అంటే అతనికి జ్ఞాపక శక్తి లేకపోవచ్చు, లేకుంటే ఒంట్లో బాగాలేకపోవచ్చు, ఆయన ఇవన్నీ రాశాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయడానికి కూడా ఉంటుంది. అంటే అప్పుడు ఇప్పుడు ఇద్దరు కొడుకుల్లో గొడవలేని మా నాన్నగారికి అప్పుడు మైండ్ లేదండి, సరిగ్గా లేదు, ఈయననే కావాలని పెట్టి రాయించుకొని ఉంటాడు. అంటే వీలునామా రాసేటప్పటికి అతనికి అన్నీ తెలిసి ఉండాలి, సౌండ్ మైండ్ కూడా ఉండాలి, దానికి ఏంటి అనేది ఎలా రాయాలనేది తెలిసి కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు వయసుతో నిమిత్తం లేదమ్మా. ఇప్పుడు నా దగ్గర వీలునామా ఉంది, నాకు ఏజ్ ఉన్నా కూడా నేను అన్ని రేపు పొద్దున్న అంటే ఈ జనరేషన్లో మనం చాలా చూస్తున్నామమ్మా. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఏం జరుగుతుందో తెలవట్లేదు. అందుకే ఒకవేళ మన దగ్గర ఆస్తులు ఉంటే రాసి పెడితే దాంట్లో తప్పు లేదు, ఏ వయసు వాళ్ళైనా సరే. అంటే ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ, అంతా అందరికీ నా పిల్లలకు చెందాలి అనే ఉద్దేశంతో రాయడం కాబట్టి అది వయసుతో సంబంధం లేదు, ఎప్పుడన్నా రాయొచ్చు వీలునామా అనేది.